మొత్తానికి శివగడైతే వచ్చాడు. ఇంకా లెట్స్ బిగిన్ ద జర్నీ బ్రో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజులైంది మనం మాట్లాడి, మనం వ్లాగ్ తీసి అంతా రచ్ చేసి. సో ప్లాన్ ఏంటంటే ఈరోజు నేను శివగాడు కలిసి హిల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం, టీ బ్రేక్. టీ తాగి జంప్ అన్నమాట. ఇది వచ్చి మన నెలమంగళ టోల్ దగ్గర ఆగాం. నెలమంగళ హైవే ఉంది, ఎక్స్ప్రెస్ హైవే అని. టీ తాగి జంప్ చేయాలన్నమాట. నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు ద లొకేషన్. ఫైనలీ మేమైతే మా వెహికల్ని పార్క్ చేస్తాం. ఒక 2 hours డ్రైవ్ తర్వాత మొత్తానికి లొకేషన్కి అయితే చేరుకున్నాం. టైం వచ్చి 5:45 అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ట్రెక్ని అయితే స్టార్ట్ చేయాలి. అది ఎంత టైం పడుతుందో కూడా మాకు తెలియదు. సో అందుకే సన్ రైజ్ వచ్చింది అనుకో మళ్ళీ డిసప్పాయింట్ అయిపోవాలి. సో లెట్స్ బిగిన్ ద జర్నీ బ్రో. అక్కడ వైట్ లైట్ కనిపిస్తుంది కదా, మీరు చూసినట్టయితే అక్కడికి వెళ్ళాలి. పైన కిందది కాకుండా పైన ఇంకో లైట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. అండ్ వీఆర్ గోయింగ్ మాట అంతే. అండ్ అక్కడ శివప్రసాద్ అన్నాడు. శివ హాయ్, అక్కడికి వెళ్ళాలి. అండ్ ఇట్స్ మై అండ్ హైలైటెడ్ అంటే గైస్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ప్రస్తుతానికి మేము హాఫ్ ఎక్కాం. ఇంకా చాలా ఉంది, ఇంకా హాఫ్ ఉంది. హాఫ్ ఎక్కాలి. ఫుల్ కారిపోయింది. బట్ ఇక్కడైతే బాగుంది. లైట్గా స్టెప్స్ ఉన్నాయి, బాగా చేశారు వీళ్ళు. లుక్ ఎట్ ద వ్యూ. ఇక్కడ మనం ఇంకా అంత ఎక్కాలి, అక్కడికి వెళ్ళాలి. అండ్ శివప్రసాద్ కేసు వెళ్ళిపోతున్నారు ముందుకి. ప్రతి దగ్గర ప్రతి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి మాకు ఇది ఒక స్వరంగంలా కనిపిస్తుంది. భయం వేస్తుంది ఇందు నుంచి ప్రతిసారి ఏం వస్తుందో అటు నుంచి ఏటని. హోప్ఫుల్లీ ఎటు రావట్లేదు. ఏయ్ ఇటు సైడ్ వెళ్ళాలి. ఏదైనా అరమర కనిపిస్తుంది నీకు? ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అక్కడ ఉన్నాయి స్టెప్స్. ఏంటని అది ఎలాగుంది? ఇటు ఇటురా, ఇటు అరే అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఒకటే రసవా. భయంకరంగా ఉంది బ్రో. కొంచెం భయం వేస్తుంది నాకు కొన్ని ప్లేసుల్లో, ఎందుకంటే ఫుల్గా చీకటి ఉంది. అందుకని మధ్య మధ్యలో చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి. మై గాడ్, తారాశివ సన్ రైజ్ అయిపోతుంది. రా గొర్రి. మొత్తానికి మేమైతే వచ్చాం. ఎంతమంది ఉంటారండి అసలు? చాలా మంది ఉన్నారు, చాలా మంది. Look at the view.
వచ్చాం ట్రెక్కింగ్ చేయడానికి కానీ సన్ రైజ్ చూడడానికి కానీ ఉత్తరి బెట్టా హిల్స్కి. బెట్టా కాదు బెట్ట ఓకే బెట్ట ఉత్తరి బెట్ట వచ్చాం. బాబు కన్నడ. ఓకే సార్ వచ్చాం, సన్ రైజ్ చూసాం. సో హైలైట్ ఏంటంటే ఇక్కడ సన్ రైజ్ చూడడానికి నేను ఎప్పుడు వెళ్ళినా సూర్యుడు బాబాయ్ వచ్చి చాలా లేట్గా వస్తారు అన్నమాట. చాలా లేట్ అంటే చాలా లేట్. 7:40కి ఇప్పుడు మేము సన్ రైజ్ చూసాం. అది ఫుల్ ఫాగ్ ఉండే, క్లౌడ్స్ కూడా లేదు, ఫాగ్ ఫుల్. వర్త నాకైతే వర్త అని అనిపించలేదు, బట్ అది మ్యాటర్. ఇంకా ముందున ఏవో ఉన్నాయి అవి చూసి ఇంకా బెంగళూరు జంప్. మార్నింగ్ మేము వచ్చిన రూట్ ఎట్లా ఉంది, ఎర్లీ మార్నింగ్ 5:30కి, ఆ టైంకి 5:30, 5:45కి ఈ చీకట్లో వచ్చాం. దోలు తీరిపోయింది, భయంగా వచ్చాం గురు. ఇప్పుడు కొండ ఎక్కుతున్నావు, ఎక్కి మళ్ళీ దిగుతావు, ఏంటది మాట విషయం. మార్నింగ్ దోలు తీరిపోయిందమ్మా బాబోయ్. మరి అందుకే 3:30కి స్టార్ట్ అయ్యాం మేము. రీచ్ అయినప్పటికీ 5:30 సంథింగ్ అలా అయింది. సన్ రైజ్ పాయింట్కి వచ్చినప్పటికి 6:20, 6:15. ట్రెక్ పెద్ద కష్టమేం కాదు, స్టెప్స్ అవన్నీ ఉన్నాయి, రూట్ అది బాగానే ఉంది. కానీ సన్ రైజ్ అవడానికి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మా స్టార్టింగ్ పాయింట్ చూపిస్తున్నానండి, జూమ్ చేస్తున్నాను. అదే మా స్టార్టింగ్ పాయింట్. అక్కడ స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్. అలా స్టార్ట్ అయ్యి అలా మెట్లెక్కుంటూ పైకి వచ్చాం. ఇప్పుడు ఇది మందిరం ఉంది అక్కడ, ఏదో గుడి. సో అక్కడ కన్నడ ఫ్లాగ్ కొద్దిగా వెళ్ళిపోతాడు. కాగా ఆకలేస్తుంది ఫుల్గా. ఏదో రెస్టారెంట్ కనిపించింది, నితేష్ గ్రాండ్ అంట. ఇలాగా విలేజ్ నుంచి బయటకు రాగానే హైవే దగ్గర ఉంది స్టార్టింగ్. ఇంకా ఆకలిస్తే వచ్చాం లోపలికి. అండ్ ఆర్డర్ చేస్తాను నేను ఉల్లి దోశ, మసాలా దోశ వస్తున్నాయి అన్నమాట. మసాలా దోశ ఫర్ శివప్రసాద్. మనం ఆర్డర్ చేసిన ఆనియన్ దోశ. ఐ హేట్ దిస్ కర్రీ బ్రో, ఫేవరెట్ వన్. అండ్ ట్రిప్ అయితే వచ్చింది. శివగాడు కూడా నన్ను ఇచ్చాడు. హాయ్ రా గైస్, బ్యాక్ టు హాస్టల్ మాట మనం. అండ్ శివగాడు కూడా నన్ను దించాడు, అటు రూమ్కి పోయాడు. మ్యాటర్ ఏంటంటే మార్నింగ్ 3:30కి వెళ్ళాం అండ్ వచ్చాం 11 o'clockకి. అక్కడ సన్ రైజ్ అయితే బాగుందంటే ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు అసలు. నేను రివ్యూస్లో చూసి, ఈ వీడియోస్ చూసి చాలా నేను అంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ డిసప్పాయింటెడ్ బ్రో, సీరియస్లీ డిసప్పాయింటెడ్ బ్రో. అక్కడ ఫుల్ ఫాగ్ ఉండే, క్లౌడ్స్ లేవు అసలు, ఫుల్ ఫాగ్. నేను లాస్ట్ టైం స్కందగిరిలోనే అలాగే అయ్యింది. అండ్ నంది హిల్స్ 2 to 3 times వెళ్ళి, అప్పుడు కూడా అలాగే అయింది. ఇప్పుడు ఇదొకటి వెళ్ళాం, ఇది కూడా బిస్కెట్ అయిపోయింది. సో ఐ డోంట్ నో, మనకి ఆ హిల్స్కి వెళ్తుంటే ఆ సన్ రైజ్ ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. నెక్స్ట్ టైం చూద్దాం, హోప్ఫుల్లీ సూర్యుడు మనకి అనుకూలించి సన్ రైజ్ బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అది బట్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి, బాగుంది. అండ్ ట్రెక్కింగ్ విషయానికి వస్తే 30 minutes పట్టింది మాకు ట్రెక్ చేయడానికి, స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి. ఆ టాప్ పాయింట్ ఏదైతే సన్ రైజ్ పాయింట్ ఉందో అక్కడికి వెళ్ళడానికి 30 minutes. అండ్ నీకు రూట్ అంతా బాగానే ఉంది, బట్ మార్నింగ్ వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం భయం వేస్తుంది. ఎవరు ఉండరు, మధ్యలో ఏవో సౌండ్ వచ్చేప్పుడు అసలు నంబర్ వీరు, నాకైతే చాలా భయం వేసింది. బట్ మనం పే చేస్తే వాళ్ళు ట్రిప్ గైడ్ లాగా వాళ్ళు పట్టుకెళ్తారు కదా, వాళ్ళు దొరికారు కరెక్ట్గా ఒక పాయింట్లోని.
ఆ పాయింట్ నుంచి వాళ్ళని ఫాలో అయిపోయి మేము వెళ్ళిపోయాం. ఒక ఏదైతే వ్యూ పాయింట్ ఉందో అక్కడికి వెళ్ళిపోయాం. వాళ్ళ గైడ్ అక్కడ తీసుకెళ్ళాడు. మేము అక్కడి నుంచి స్ప్లిట్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయాం. అలాగా ఫ్రెండ్స్ అయ్యారు నాకు కొందరు. అండ్ బాగుంది ఎక్స్పీరియన్స్. అక్కడ ఒక 2 hours 3 hours ఒక టైం స్పెండ్ చేసి వచ్చాం. బట్ నైస్ ఎక్స్పీరియన్స్ బ్రో, ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత. అండ్ థ్యాంక్స్ టు శివ. ఫస్ట్ అర్థం చెప్తాడు బట్ లాస్ట్లో హ్యాండ్ ఇస్తాడు. ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చేస్తాడు అనుకున్నాను బట్ వచ్చాడు. దట్స్ ఆల్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ దెన్ సీ యూ. ఎలాగంటాడమ్మా రుతన్యా? ఒకసారి రుతన్యా ఎన్నమ్మా పెద్దనాన్న లెక్కర ఇంకా వేరే వాళ్ళ లెక్కర చూడలే అలా మాట్లాడు. నా దగ్గర శృతక్క దగ్గర, నాన్నక దగ్గర, తమ్ముడి దగ్గర ఏమో గట్టిగా అరిసి రాక్షసుడిలా చేస్తాడు. అవునా? అంటే యాక్టింగ్ చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తావు? కొడతాడు, కొడితే మళ్ళీ గిల్లుతాడు.